ఈసారి ప్రతిసారి డిసెంబర్లో 21 నుంచి 31 వరకు ధ్యాన మహాచక్రాలు జరుపుకుందాము 8 రోజుల వరకు. సో ఇప్పుడు ఈ సంవత్సరము మన విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యంగా యూత్కి పెద్దపీట వేయాలని చెప్పేసి, యూత్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి, ఈ యొక్క కైలాసపురిలో ఉండాల్సింది ఎక్కువగా ధ్యానం అందాల్సింది కూడా యూత్ అందరికీ అందాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, అలాగే రేపటి పౌరులే నెక్స్ట్ సిటిజన్స్ కదా. సో ఇంకా కొంతమందిని ఇన్వైట్ చేసుకుందాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ఆర్గనైజర్స్ పిఎంసి డైరెక్టర్ సిఎఫ్ఓ ఆనంద్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వసుదైక్య ఫౌండేషన్ చైర్మన్, ఫౌండర్ అండ్ ట్రస్ట్ మెంబర్ నాగేంద్ర గారు, ఎంఎల్ రాము గారు, పిఎంసి డైరెక్టర్ మనందరూ తెలుసు నవకాంత్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. యూత్ ప్రోగ్రామ్కి కర్తాల్ ట్రస్ట్ మెంబర్స్ అందరూ నిజంగా ఈసారి చాలా ఈ ప్రాంగణం చూస్తేనే మీకు తెలుస్తుంది, ఇంత చక్కటి పెద్ద ప్రాంగణాన్ని మనకి ఇచ్చారు. ఎందుకంటే బయట అకామిడేషన్ ఎంత ఇబ్బంది ఉందో మీకు తెలుసు. అలాంటిది మనకు ఈసారి ఇంత ప్లేస్ ఇచ్చి చక్కటి ఇంతమందిని మోటివేషనల్ స్పీకర్లని, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నటువంటి స్పిరిచువల్ సైంటిస్టులని మనం ముందుకు తీసుకొచ్చి వాళ్ళ చేత చక్కటి సిలబస్ని మనకు అందించడానికి వీళ్ళందరూ కృషి చేస్తున్నారు. వీళ్ళందరి నుంచి మనం మెసేజ్ తీసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ స్టేజ్ని ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి సార్ ఆర్గనైజ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొట్టమొదటిగా మన ప్రియతమ గురుగారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి వేదికను వస్తుందా? హలో. వేదికను అలంకరించిన గొప్ప మహానుభావుడు, నా ఎదురుగా కూర్చున్న అందరు యూత్ మాస్టర్స్కు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే నేను ఎప్పుడు రామును భాస్కర్ రాజు గారు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు స్టేజ్ మీద రామును చాలాసార్లు కోపడుతుంటాను. నువ్వు ఏం చేస్తావో తెలియదు, కైలాసపురి మొత్తం యువతతో నిండిపోవాలి, ఈ ధ్యాన మహాయాగం మొత్తం యువత ముందుకుండి నడిపియాలి. ఎందుకంటే ఇది మన ఈ కైలాసపురి అభివృద్ధిలో యూత్ హెడ్ క్వార్టర్ అనేది కూడా ఒక ప్రాజెక్ట్గా చేస్తాం. యూత్ హెడ్ క్వార్టర్గా ఇక్కడ ఏమేమి ఫ్యూచర్ చేయాలన్న ప్రణాళిక అంటే ఎడ్యుకేషన్ మీద వాళ్ళకు గైడ్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి, హాయిగా కూడా వచ్చి పిరమిడ్లో ధ్యానం చేసి మంచి హాయిగా క్లాసెస్ మాస్టర్స్ని పెడతాం, కాంపిటేటివ్ ఎగ్జామ్ తయారు కావచ్చు. బిజినెస్ డెవలప్మెంట్ మా హనుమంతరాజు గారు ఎన్నో క్లాసులు తీసుకుంటారు. ఇక్కడ వచ్చి ఎలా బిజినెస్ చేయాలి, ఎలా వ్యాపారం చేయాలి, ఎలా నేర్చుకోవాలి. మోటివేషనల్ క్లాసెస్, ఎలా సిచ్యువేషన్ ఫేస్ చేయాలి, ఇవన్నీ ఎప్పుడు సాధ్యం? ధ్యానం చేస్తేనే సాధ్యం. అవునా? లేకుండా వింటాం వెళ్ళిపోతాం. ఇలా ఈ హెడ్ క్వార్టర్లో ధ్యానము, జ్ఞానము, దెన్ బిజినెస్, దెన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఇలా వినూతనమైన ఒక కొత్త ప్రోగ్రామ్స్ తయారు చేసి రాబోయే రోజుల్లో మరి మీ రాము మీరందరూ సహకరిస్తే ఈ 2024-25లో కైలాసపురిలో మంత్లీ ఒక కోర్సు పెట్టమంటున్నాను, అందరినీ యూత్ని తీసుకురమ్మంటున్నాను. అట్లా ఈ 2 సంవత్సరాలు అందరం మనం కష్టపడి చేసి 2025 నుంచి 2026 నుంచి కనీసం సంవత్సరానికి 1000 మందికి ఇక్కడి నుంచి ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పుడు నేనున్నాను, సంవత్సరానికి దాదాపు 200 మందిని మేము రిక్రూట్ చేస్తాం, 200 నుంచి 300 మంది. ఒకవేళ అదే మీరు ధ్యానులు ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తాం. ఇప్పుడు ఈనాడు ఎన్నో జాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్యూరిటీ పోస్టులు కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఇంజనీర్స్ కానీ. ఇలా 2 సంవత్సరాలు మనం బాగా ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ తయారు చేసి డేటా తయారు చేసి 2026 నుంచి కైలాసపురిలో ఏం జరుగుతుంది, ఉద్యోగాలు కూడా కల్పించాలి. అవునా? అలా దెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్లాట్ఫామ్ చేయాలి. ఇట్లా ప్రతిదీ యూత్ గురించి ట్రస్ట్ తరఫున కానీ, నేను వ్యక్తిగతంగా కానీ, మరొకసారి వ్యక్తిగతంగా కానీ, డబ్బులు కానీ, సపోర్ట్ కానీ 24 గంటలు
యువతకు మీ రాము ఏది అడిగితే నేను రెడీ ఉంటాను, ఒక వాట్సాప్ మెసేజ్ చాలు. ఇప్పుడు ఈ ప్రాంగణం కొందరు నన్ను వద్దన్నా, ఎందుకు సార్ యువతకు ఆ పిల్లలు ఏం చేస్తారు, ఒకటి కాలక్షేపం చేస్తారు, నేను నేర్చుకొని ఏ నేర్చుకుంటే చాలు, ఏ నేర్చుకున్నాక బి వస్తుంది వాళ్ళకి అని చెప్పి దగ్గర నిలబడి ఇంత మంచి ప్రాంగణం చేసి బాగా ప్రోగ్రామ్ చేసుకోండి అని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. కాబట్టి ఎడ్యుకేషన్లో ఎంత చదివినా మీరు పిహెచ్డి కానివ్వండి, ఒక పిహెచ్డి కానివ్వండి, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సేవ చేయండి, ఎంత నాలెడ్జ్ వస్తుందంటే మీరు తెలుస్తుందో లేదో. నేను వ్యాపారంలో ఇవాళ ఇంత మోస్ట్ సక్సెస్ఫుల్ 20 పర్ ఇయర్ 25% గ్రోత్లో మేము పనిచేస్తున్నామంటే ఇక్కడ నేను నేర్చుకున్న పాఠాలే ఎన్నో పనికొచ్చినాయి. కాబట్టి ఇది ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్. ఎప్పుడైతే మనిషి మేనేజ్మెంట్ ఏదంటే చేస్తాడో లైఫ్లో ఎక్కడైనా సక్సెస్ కావచ్చు. కాబట్టి మీరు చాలా జ్ఞాపకం పెట్టుకోండి, సేవ చేస్తుంది పిరమిడ్కి పోతే ఏమవుతుంది, ధ్యానం చేస్తే ఏమవుతుంది అని మీకు సందేహాలు రావచ్చు. నేను 2002 నుంచి ఈ ధ్యానంకు రావడం, 2008 నుంచి కైలాసపురి అభివృద్ధిలో పాల్గొనడం, 10 ధ్యాన మహాచక్రాలకు నేనే చైర్మన్గా ఉండి ఇంత అద్భుతమైన కార్యక్రమాలు మా ట్రస్టీస్ తోటి కలిపి చేయడం ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే, ఇంతేనా ఇంతమంది వచ్చిర్రా, 1,00,000 మంది రాని, 2 లక్షలు రాని, చేస్తామన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ధ్యానం చేస్తే లాభం కాదు, ఇన్నర్ కాన్ఫిడెన్స్. ఏదైనా చేస్తాం, ఏ ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు ఎట్లా సాధ్యమవుతుంది సార్ అన్నారు. ఇదేముందా ఈజీ, ఇంకా 1,00,000 మంది రాని. అందుకే 2026లో ప్రణాళిక తయారు చేస్తున్నాం, 5 లక్షల మందితో ప్రపంచ ధ్యాన మహాసభలు చేయాలని. బాగుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇట్లా యువతకి ఏంటంటే టార్గెట్ ఉండాలి. ఏదో వచ్చాము పుట్టాము సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగము 10,000 రూపాయల ఉద్యోగం కాదు. ప్రతి ఒక్కరూ ఒకరి మాదిరి కావాలి, టార్గెట్ రీచ్ కావాలి. ఈనాడు ఏదైనా సాధిస్తాం, పట్టుదల ఉండాలి. పొద్దుగాల పత్రిక గారు ఒక మెసేజ్ చెప్పాడు, కాన్సన్ట్రేటెడ్ సర్వీస్ చేయాలి. కాన్సన్ట్రేటెడ్ ఈ పని అంటే ఇక పని చేసి చూపాలి. ఇప్పుడు మీరు రాముకు ఎన్నో టాస్కులు ఇచ్చాను, చాలాసార్లు స్లిప్ అవుతుంటాడు. ఇక్కడి నుంచి స్లిప్ కాడు. ఎందుకంటే మీకు ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ 10 సంవత్సరాలలో హైదరాబాద్లో 5th బిగ్గెస్ట్ బిల్డర్, ఆల్ ఇండియాలో 40 అండర్ 40 సెలెక్ట్ అయ్యిండు. 40 మంది ఎంటర్ప్రెన్యూర్స్లో 40 దాని కింద ర్యాంక్ వచ్చిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన మీకు సంవత్సరానికి 25 లక్షల రూపాయలు యూత్ డెవలప్మెంట్కి ఇస్తాడు. ఎందుకంటే డెఫినెట్లీ ఏ పని చేయాలన్నా అగైన్ ఫైనాన్స్ కదా, ఇన్ని ఫెసిలిటీస్ చేస్తున్నాం. యూత్ దయచేసి కైలాసపురిలో 2026లో రామును మిమ్మల్ని ఒక చిన్న కోరిక కోరుతున్నాను. 2026కు 25 డిసైడ్ చేసుకోండి. 10,000 మంది యువకులు బిలో 35 ఏళ్ళు ఈ ధ్యానమాయోగంలో పాల్గొనాలనేది నా ఒక కోరిక. తెలుస్తారా మరి? క్లియర్? మీరు ఏదంటే అది ఏం చేస్తారో మాటలు రోజు చాలా చూస్తుంటాను నేను. అది 2025కు జరిగే ధ్యాన మహాయాగంలో 35 ఇయర్స్ బిలో యూత్ అన్నట్టు. ఇప్పుడు ఎవరినో సార్ యూత్ కాడు, అవునా? మనసు ఉండొచ్చు యూత్, బట్ రియల్లీ యాజ్ ఎ నెంబర్ 35 సంవత్సరాల వాళ్ళు 2025లో 10,000 మంది ధ్యాన మహాయాగంలో పాల్గొనాలి. నెంబర్ 2 టార్గెట్. ఇక 2024లో కైలాసపూర్లో 3 days యూత్ కోర్స్ పెట్టండి, రండి, హాయిగా ఉండండి. మీరు ఎదగాలి. ఇప్పుడు 70 సంవత్సరాలకు ధ్యానం చేసుడు ఇట్స్ ఓకే, బట్ మీరు చేయాలి. ఎందుకంటే ప్రపంచాన్ని ఈ యొక్క మార్గదర్శకం, యు ఆర్ ది లీడర్స్. దట్స్ ఫుల్ సపోర్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు అనదర్ సీనియర్ మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్ గురించి చెప్పే అండ్ సార్ కంపెనీ సెక్రటరీ ఆల్ ఇండియా లెవెల్లో ఒక బెస్ట్ అండ్ లెక్చరర్ కూడా దాట్ల హనుమంతరాజు గారు. చెప్పండి కొట్టండి గట్టిగా. ఇవాళ మన పిఎంసి ఛానల్స్ను, ఇన్ని ఛానల్స్ను, మీడియాను మేనేజ్మెంట్ చేస్తుంటే మామూలు విషయం కాదు.
కనబడకుండా సార్ అంత అద్భుతంగా నడుపుతున్నారు. నేను మరొకసారి చెప్తున్నాను, ఈ యొక్క ధ్యానంతో సేవ చేసి మీరు ఇక్కడ చేస్తే లైఫ్లో ఎంతో ఎంతో అభివృద్ధి చెందుతారు. అంత లెసన్స్ ఇక్కడ నేర్చుకోవచ్చు. నేను ఇక్కడ నేర్చుకున్న లెసన్స్ తోటే నేను అభివృద్ధి అవుతున్నాను. థ్యాంక్ యూ హనుమంతరాజు గారు.